అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 135వ భాగం. రచయిత వనజ గారు. ఇందాక ఉన్న ఫీలింగ్ ఇప్పుడు తనకి దగ్గరగానే ఉండడంతో నిజంగా నువ్వు మా అమ్మవేనా అంటూ చెప్పగానే ఏడుస్తున్న పాప మొదటిసారి కళ్ళు తెరిచి తండ్రి ఫేస్ ని చూడగానే భోజనం ఒకటి విసిరేసరికి క్రిష్ గుండె అక్కడే ఆగిపోయింది. తన బంగారు కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకొని నాకు కావాల్సింది నా దగ్గరికి వచ్చేసిందని చెప్పి తనని మళ్ళీ చిన్న పాప పక్కనే పడుకోబెట్టి ఆప్యాయంగా త్రిపద తల నిమిరి ఆమెను ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేయగానే వెంటనే స్టార్ట్ అయిపోవడం అతనికి ఆశ్చర్యం. ఇందాక సిగ్నల్స్ లేని ఫోన్ ఇప్పుడు ఫుల్ సిగ్నల్స్ తో ఎలా మోగుతుందో అర్థం కాని క్రిష్ బాబు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని గాబరాగా పిలిచే కంటే ముందే ఎలా బయటకు తీసుకువెళ్ళావు క్రిష్ తనని అంటూ అటువైపు నుంచి ప్రకాష్ గారు కంగారుగా ప్లస్ కోపంగా అడగడంతో ఒకసారి మీరందరూ మన హాస్పిటల్కి వచ్చేయండి నాన్న, నేను అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్ బాబు. చూడండి, లిఫ్ట్ చేశాడు కదా, అనవసరంగా మీరు టెన్షన్ పడ్డారు. ఏమన్నాడు కన్నా వచ్చేస్తున్నారంట కదా అని అంటూ హరిత అడిగేసరికి వాడు అవేం చెప్పలేదు, డైరెక్ట్ గా హాస్పిటల్కి రండని మాత్రమే చెప్పి కాల్ కట్ చేశాడు. ముందు వెళ్దాం పదా అని అంటూ ప్రకాష్ గారు హడావిడి చేసి క్రిష్ చెప్పిన తమ హాస్పిటల్స్కే స్టార్ట్ అయ్యారు. కార్ ఆపగానే త్రిపదని చెక్ చేస్తున్న గైనకాలజిస్ట్ కి కాల్ కలిపి వార్డ్ బాయ్ సాయంతో త్రిపదని ఇమీడియట్ గా ఐసీయూకి షిఫ్ట్ చేశాడు. పిల్లలిద్దరిని రెండు చేతులతో పట్టుకోవటం కష్టమయ్యి వచ్చిన నర్సుకి వాళ్ళను అప్పచెప్పి ఉదయ్ని ఎత్తుకొని త్రిపద వెంట వెళ్లిపోయాడు. వీళ్ళకంటే 10 నిమిషాలు లేటుగా వచ్చిన ప్రకాష్ గారు క్రిష్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడగడంతో అతను ఫ్లోర్ చెప్పగానే ప్రకాష్ గారు అమ్మాయి ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఆయనకు జరిగింది మొత్తం కూడా చెప్పి తండ్రిని హత్తుకున్నాడు క్రిష్. కానీ ఆవిడ ఎవరో నిజంగా ఇలాంటి క్లిష్ట సమయంలో వచ్చి సాయం చేసింది, చాలా సంతోషం, తీసుకురావచ్చు కదరా తన సాయానికి, నేను కూడా థ్యాంక్స్ చెప్పేవాడిని అంటూ ప్రకాష్ గారు అడుగుతూ ఉంటే రాను అని అన్నది నాన్న. బహుశా మీరు తెలిసేమో, నిన్ను హరితమ్మని శాస్త్రి మావిని కమలపినిని అడిగి వెళ్ళిపోయింది, నీకు తెలిసినా నేనేమో అని అంటూ చెప్తూ ఉంటే ఆలోచించిన ప్రకాష్ గారు గట్టిగా కళ్ళు మూసుకొని బాగా తెలిసే ఉంటుందిలే అని చెప్పి ఇంతకీ నా మనవరాలు ఎక్కడా అంటూ ఆయన అడగగానే పిల్లల్ని నీట్గా క్లీన్ చేసి సెపరేట్ టవల్స్ లో చుట్టిన నర్స్ తీసుకొచ్చింది బయటకి. ఇద్దరు సేమ్ పోలికలతో నానమ్మ తాతయ్యల ముందు నిలవగానే ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకొని కౌలలు పుట్టారా క్రిష్ అని అంటూ ప్రకాష్ గారు కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే హా, అది డబుల్ ధమాకా, ఫ్యామిలీ మొత్తానికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ఎవరికీ చెప్పలేదన్నాడు క్రిష్. అప్పుడు ప్రకాష్ గారికి గుర్తొచ్చింది, ఒక బిడ్డ తన భార్య స్వరూపం అయితే ఇంకొకరు తను కోల్పోయిన బిడ్డ అని అనుకుంటూ మీ ఇద్దరికి నా గుండెల్లో సమాన భావం ఉంటుంది అని ఇద్దరిని ఒకేసారి దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకున్నారు ప్రకాష్ గారు. హరిత కూడా ఆనంద బాష్పాలతో పిల్లల్ని దగ్గరకు తీసుకొని శుక్రవారం నాడు ఇంటికి మహాలక్ష్మిలు వచ్చారండి అని చెప్తూ ఉంటే ప్రకాష్ గారు ఫోన్ తీసుకొని అందరికీ ఫోన్ చేయబోయే లోపే టైం అప్పటికే దగ్గరగా 2 అవుతూ ఉండడంతో ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేసి టెన్షన్ పెట్టడం ఎందుకులే నాన్న, పొద్దున్నే చేసి చెప్తాం అందరికీ అని సలహా ఇచ్చేసరికి అదే కరెక్ట్ అనిపించి త్రిపద ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ బయటే కూర్చున్నారు. తెల్లవారిందే మెల్లగా కళ్ళు తెరిచిన త్రిపద తను ఇంకా ప్రెగ్నెంట్ గానే ఉంది అనుకొని పొట్ట తడుముకునేసరికి అది ఫ్లాట్ గా తగిలింది. కంగారు పడిన ఆమె క్రిష్ గారు అని అంటూ అరిచేలోపే బయటే ఉన్న క్రిష్ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తే అతడి చొక్కాని పట్టుకొని మన పిల్లలు ఎక్కడ క్రిష్ గారు అని అనగానే పిల్లల మన బేబీ పాప పుట్టింది, చాలా హెల్దీగా ఉంది అని చెప్పగానే పాప ఏంటి, మనకు పుట్టాల్సిన ట్విన్స్ కదా క్రిష్ గారు అని చెప్పగానే సూటిగా ఆమెనే చూడటంతో తలదించుకొని మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, క్షమించండి క్రిష్ గారు అని అంటూ ఆమె సమాధానం చెబుతూ ఉంటే కొట్టానంటేనా, ఒకవేళ తక్కువ కేర్ తీసుకొని ఉంటే అంత భయం లేకుండా అంత పెద్ద విషయం నా దగ్గర ఎలా దాస్తావు నువ్వు అని అంటూ చిరుకోపంగా అడుగుతూ ఉంటే పిల్లల్ని తీసుకువచ్చిన హరిత ప్రకాష్ గారు వాడేదో అంటున్నాడు, నీకు 2 అమ్మాయిలు పుట్టారు చూడు అని అంటూ పిల్లలిద్దరినీ కూడా త్రిపద ఒళ్ళోకి చేర్చారు. నానమ్మ తాతలు ఇద్దరిని చూసుకొని తెగ మురిసిపోయిన త్రిపద వీళ్ళలో పెద్ద ఎవరు చిన్న ఎవరంటూ క్వశ్చన్ రైజ్ చేసేసరికి రాత్రి నుంచి ఆ డౌట్ ప్రకాష్ హరిత గారులకి కూడా తట్టకపోవడంతో క్రిష్ వైపు చూడగానే రాత్రి ఆవిడ చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న క్రిష్, బాబు పెద్దవ దగ్గర పుట్టుమచ్చ ఉన్నది పెద్ద పాప, కన్ను దగ్గర పుట్టుమచ్చ ఉన్నది చిన్న పాప అని చెప్పగానే అయితే మీ అమ్మ చిన్న పాప క్రిష్, తనకి కన్ను దగ్గరే పుట్టుమచ్చ ఉంది, పెదవ దగ్గర పుట్టుమచ్చ త్రిపదకి ఉంది అని చెప్తూ క్రిష్ బాబు త్రిపద ఫోన్లో ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రకాష్ గారికి కాల్ చేసిన శాస్త్రి గారు, ప్రకాష్
ఏంటి పిల్లలు ఫోన్ ఎత్తడం లేదు, ఎక్కడ ఉన్నారు అందరూ అని అంటూ అడిగేసరికి కంగారు పడకుండా విషయం పూర్తిగా విను శాస్త్రి అని అంటూ త్రిపద డెలివరీ కోసం చెప్పి వస్తూ ఏమేం తేవాలో కూడా చెప్పారు. ఆయన హరిత ఇచ్చిన సూచనల ప్రకారం ఆ న్యూస్ అటు నుంచి అటు శర్మ గారికి, బృంద అత్తింటికి అందరికీ తెలిసిపోయి అరగంటలో మొత్తం మంది హాస్పిటల్లో గుమిగూడిపోయారు. వేరే వాళ్ళు అయి ఉంటే బాగా తిట్లు పడేవి గాని అవి వాళ్ళ సొంత హాస్పిటల్సే కావడంతో వాళ్ళని ఎవరే ఏమీ అనకపోగా ఇంకా 2 రూమ్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడంతో అందరూ పిల్లల్ని చూడడంలో బిజీ అయిపోయారు. 2 కవలలు అంటూ ఆడపిల్లలు అందులో అని తెలియగానే అందరిలో ఉత్సాహం పెరిగిపోయి ఉంటే శాస్త్రి గారు మాత్రం ముందుగా కన్ను దగ్గర మచ్చున్న చిన్న పాపను ఎత్తుకొని నా చెల్లెలే మళ్ళీ పుట్టిందని చెప్తూ ఉంటే గొంతు సవరించుకున్న ప్రకాష్ గారు మీకెవ్వరికీ తెలియని ఒక రహస్యం అంటూ తను రాత్రి త్రిపుర గారితో మాట్లాడింది అవన్నీ కూడా చెప్పి ఎవరిని భయపెట్టలేక నాకు కలలో కనిపించిన నిజం, త్రిపుర చనిపోయే సమయానికి గర్భవతి, కానీ అది అనుకోకుండా అలా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన నా బిడ్డే వీళ్ళకి కవలల రూపంలో వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానని చెప్పగానే అందరిలో కాసేపు గగురుపాటు నెలకొంది. బృందా కూడా నేను మేనత్తనైపోయాను అని అంటూ 2 పిల్లల్ని ఒకేసారి చేతుల్లోకి తీసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటే క్రిష్ బాబు పక్కకు వచ్చిన ఆర్య ఎంతైనా అదృష్టవంతుడి బావ, అమ్మాయి పుట్టింది, సారీ అమ్మాయిలు పుట్టారు, కొంచెం టిప్స్ ఏదేమైనా మొక్కులు ఉంటే నాకు కూడా చెప్పవా అని అంటూ ఆర్య కూట్గా అడుగుతూ ఉంటే బామ్మర్ది వైపు ఒక లుక్ ఇచ్చిన క్రిష్ అది మనం కోరుకుంటే రాదు, దేవుడు ఇవ్వాలనుకుంటేనే వస్తుంది అని చెప్పగానే ఆర్య ముఖం ఇంకా మార్చుకుంది. సో అక్కడికక్కడే స్వామి ఈసారి కూతురు పుడితే ఖచ్చితంగా తన వేటితో చిల్లరని హుండీలో వేయిస్తాను అని మొక్కేసుకున్నాడు ఆర్య. మహిత కూడా హలో మేడం, మీరొక్కరే మేనత్ అయిపోలేదు, నేను కూడా పిన్నిని అయ్యానంటూ ఫుల్ ఎగ్జైట్ అవుతూ 2 పిల్లల్ని తను ఒకేసారి ఎత్తుకునేసరికి ఆ చిన్న పిల్లల కాళ్ళు కరెక్ట్ గా మహిత పొట్ట వరకు వచ్చాయి. వాళ్ళు అక్కడ చిన్న చిన్నగా తంతు కాళ్ళు చేతులు విదిలిస్తూ ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసరికి అక్కడున్న లేడీస్ అందరికి అర్థమైపోయింది పాల కోసమే వాళ్ళు ఏడుస్తున్నారని. అందుకే జెంట్స్ అందరినీ బయటికి తోసేసి శ్యామల, హరిత మాత్రమే లోపల ఉండిపోయారు. త్రిపదకి సాయం చేయడానికి బయటకొచ్చిన మహిత అందరితో మాట్లాడుతూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కనే ఉన్న క్రిష్ ఆమెతో మాట్లాడుతూనే సడన్ గా మహిత కింద పడబోయేసరికి అలర్ట్ అవుతూ ఆమెను పడకుండా ఆపి చైర్లో కూర్చోబెట్టాడు. ఆల్రెడీ ఒకసారి ఇలాంటివి జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నార్మల్ ఏమోలే అని అందరూ అనుకుంటుంటే కాదని ప్రూవ్ చేస్తూ డ్యూటీ డాక్టర్ మహిత పల్స్ చెక్ చేసి ఆమెను రూమ్ లో పడుకోబెట్టాక టెస్ట్ చేసి 2 మహాలక్ష్ములకు తోడుగా ఇంకో బుడ్డి పిల్లోడు రాబోతున్నాడనే సంతోషాన్ని అందరి చెవిన వేసేసరికి ఆ ఫ్లోర్ మొత్తం రచ్చలేచిపోయింది మన హీరో హీరోయిన్స్ ఫ్యామిలీస్తో. కమల అయితే ఇక గాల్లోని దేవుడికి మొక్కేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది. శర్మగారి ఛాతీ అయితే ఆ రంగులాలు ఉప్పొంగిపోయింది తాతగారు అవుతున్నందుకు. రూమ్ లో ఉన్న త్రిపద, హరిత, శ్యామలకు విషయం తెలియదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చాక ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. ఇక అందరిలో కూడా ప్రమోద్, మహితలకే పిల్లలు లేరన్న టెన్షన్ తీరిపోయింది. వాళ్ళు కూడా అమ్మా నాన్న అవుతున్నందుకు, నార్మల్ డెలివరీ అయినందుకు డాక్టర్ 3 రోజులకు డిశ్చార్జ్ చేసేస్తే సంతోషంగా 2 అమ్మాయిలతో బృందావనంలోకి అడుగు పెట్టారు త్రిపద, కృష్ణులు. నాన్న కొన్ని రోజులు త్రిపద ఉన్న రూమ్ లో ఉంటుంది అని ఆర్డర్ పాస్ చేసి రూమ్ క్లీన్ అయ్యేంత వరకు అది శానిటైజర్ కూడా చేయించాక అప్పుడు పిల్లలు తీసుకుని కిందున్న గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు క్రిష్. నీ విషయంలోనే ముందుగానే ఉన్నాడమ్మా, ఇక ఇప్పుడు 2 పిల్లలు తండ్రి అయ్యాక ఇంకా ముందుగా తయారయ్యాడు చూడు అంటూ ప్రకాష్ గారు అంటుంటే నవ్వుకొని చుట్టూ చూసి సైలెంట్ అయిపోయింది త్రిపద. ఏమైనా కావాలారా అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి సుందరి మావయ్య ఇంట్లో లేదేంటి, కనపడడం లేదు అని అడగడంతో అందరిలో అదే అవ్వగా ఆర్య, ప్రమోద్ వెళ్లి గార్డెన్ మొత్తం చూసొచ్చారు. ఇక ఇంట్లో కూడా ఎంత వెతికినా కూడా సుందరి కనపడకపోవడంతో ప్రకాష్ గారు మనసులోనే అనుకున్నారు, నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయావా సుందరి అనుకుంటుంటే మాత్రం వాచ్మెన్ అడగండి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం చూశాడేమో అని ఆందోళనగా అడుగుతూ ఉంటే టెన్షన్ అవ్వకమ్మా, అది సాధు జంతువు, బయట చెట్టు గట్లలో పెరిగేది, ఇలా మనం ఇంట్లో బంధించడం కరెక్ట్ కాదు, కొన్ని రోజులు మనకి మంచి ఎక్స్పీరియన్స్ నే ఇచ్చింది, ఇప్పుడు అది వచ్చిన పని అయిపోవడంతో దాని దారిన అది వెళ్ళిపోయిందంటూ ప్రకాష్ గారు చెప్పినా కూడా ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం త్రిపదకి అంత ఈజీ అనిపించలేదు. కానీ ఎవరికీ తెలియని సరిపడా విషయం ఏంటంటే డెలివరీ టైంలో సుందరి ఆ గోవుల గుంపులోనే ఉంది, పిల్లల్ని చూసింది, వాళ్ళని తడివింది కూడా. పెద్ద పాప కొంచెం ఏడుపల స్టార్ట్ చేస్తుందో లేదో ఈ పదం వచ్చి ఫీడింగ్ ఇద్దురా అంటూ రూమ్ లో ఉండే గట్టిగా అరిచాడు క్రిష్. ఆ దెబ్బకు జడుచుకుని లోపలికి పరిగెత్తింది పదం. రోజులు
ఒక బాలింత, ఇద్దరు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళతో చాలా ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి. తిరిగి చూడండి, పిల్లల బార్సాల ఫంక్షన్ కూడా వచ్చేసింది. క్రిష్ బాబు ఆ రోజు నామకరణం అని డిసైడ్ అవ్వడంతో మళ్ళీ అందరూ కలిసి బృందావనంలో గెట్ టుగెదర్ అయ్యారు. ఉయ్యాల ఫంక్షన్ లో పిల్లల ట్విన్స్ ఉయ్యాల కూడా గిఫ్ట్ తో నిండిపోతే కళ్ళు తెరిచి తమ చుట్టూ ఉన్న మనుషుల్ని ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకున్నారు బుడ్డోళ్ళిద్దరు. ఉయ్యాల ఫంక్షన్ అయిపోయాక త్రిపద, క్రిష్ ఇద్దరు పీటల మీద కూర్చొని చెరొకరిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాక పంతులు గారు పేర్లు రాయండి అని చెప్పగానే అందరికీ తెలిసిన పేరు సోనాక్షి, పెద్ద పాప. ఇప్పుడు సెకండ్ పాప పేరేంటని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటే తన ఉంగరం తీసుకుని బియ్యంలో ముందు సోనాక్షి అని పెద్ద పాప పేరు రాశాక ఇంకొక పళ్ళెంలో ఏం రాస్తాడా అని త్రిపదతో సహా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే అతను మాత్రం స్వరాక్షి అని అందంగా రాశాడు. వావ్, పేర్లు భలే ఉన్నాయి. సోనాక్షి, స్వరాక్షి అంటూ అందరూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటే ఫస్ట్ టైం అడుగులు వేసిన ఉదయ్ గారు మెల్లిగా వెళ్లి పువ్వులను ఎడమడిగా తుంచి రెక్కలన్నీ క్రిష్ త్రిపద పిల్లల మీద చల్లేశాడు. అది పిల్లాడి రూపంలో ఉన్న దేవుడి ఆశీర్వాదంలాగా భావించారు అందరూ. వాడిని ఎత్తుకున్న మైత, ఒరే ఇప్పుడు నీకు ఒక మరదలు కాదు, ఇద్దరు మరదలు, ఫ్యూచర్ లో ఇంకొక మరదలు కూడా వస్తే ఏం చేస్తావు? ముగ్గురిని లవ్ చేస్తావా లేదా ఫస్ట్ పాపకి ఫిక్స్ అవుతావా అంటూ మహిత అడిగేసరికి ఆమె నుంచి కిందకు దించుకుని వెళ్లి త్రిపద చేతిలో ఉన్న స్వరాక్షి చెయ్యి పట్టుకున్నాడు ఉదయ్. దాంతో ఫ్యామిలీ మొత్తం షాక్. వీడేంటి చిన్నపిల్లని పట్టుకున్నాడు, పెద్ద పాప వద్దా అని అంటుకుంటుండగా క్రిష్, ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి, ఫ్యూచర్ లో ఎవరిష్టం ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ఎందుకు అంటూ కాస్త సీరియస్ గా చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోయారు. మహిత చాలా యాక్టివ్ గా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ బృందకి మాత్రం అటువైపు చుక్కలు కనిపిస్తున్నాయి. పెద్దగా వాంతులు నీరసం ఏం లేవు, కానీ ఈసారి మాత్రం ఆమె ఏం తిన్నా కూడా కక్కడమే. అసలు 5వ నెల అవుతున్నా కూడా ఇంతవరకు ఆమె ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేసిందే లేదు. మహిత మాత్రం తనకు కావాల్సింది చేయించుకొని తింటూ పైగా చుట్టూ ఫుడ్స్ ఉండడంతో నచ్చింది తింటూ పుష్టిగా ఉంది. ఒకరోజు సండే కావడంతో హాల్లోనే దిగులుగా కూర్చొని ఉన్నాడు ఆర్య. ఉదయ్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. అక్కడ ఆల్రెడీ హరితకు ఇద్దరు పిల్లలతో కష్టం అయిపోతుందని ఉదయ్ని చూస్తూ దిగులుగా చెంపకు చేతులు పెట్టుకుని ఏదో తన ఆస్తి పోయినట్టుగా కూర్చొని ఉన్న ఆర్య దగ్గరికి తన 9 మంత్ పొట్టతో వచ్చిన బృంద, ఏమైంది ఆర్య అంత దిగులుగా ఉన్నావు, ఏదైనా ప్రాజెక్ట్ పోయిందా అని అంటూ అడిగేసరికి ఈ ప్రాజెక్ట్ పోతే ఇంకో ప్రాజెక్ట్ ఎత్తుకోవచ్చే, కానీ నీతో టైం కానీ ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నారని చెప్పగానే ఏంటి ప్రెగ్నెన్సీలో ఉన్నది నేనైతే నీకు 3 స్వింగ్స్ ఎక్కువయ్యాయా అంటూ ఆమె అడిగేసరికి నువ్వు వీటి టైంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉన్నావు, నాకెందుకో తేడా కొడుతోంది, నీకు ఈసారి కూడా బాబునే పుడతాడేమో అని చెప్తూ ఉంటే 3 స్వింగ్స్ ఈసారి తనకొచ్చి రియాక్ట్ అయిన బృంద అతని తల మీద ఒకటేసి, పిల్లలు ఎవరైనా మన పిల్లలే, నీకు అంతగా ఆడపిల్లలు కావాలంటే వెళ్ళి సోనా, స్వరాలు ఒకరిని తెచ్చుకోపో అంటూ గదివేసి రూమ్కి వెళ్ళిపోయింది. 24 అవర్స్ లో 48 టైమ్స్ ఏదో ఒకటి నవ్వుతూనే ఉన్న మహిళ దగ్గరికి వచ్చిన ప్రమోద్, ముసై ఏమైనా తేడా అయ్యి కడుపులో అరగలేదంటే నిన్నేమో కానీ నన్ను చంపేస్తారే, ప్లీజ్ చూసుకొని తినవే అంటూ నైట్ 11కి కూడా ఒక చేత్తో ఐస్ క్రీమ్ ఇంకో చేతిలో జ్యూస్ పట్టుకుని ఉన్న మహితను దీనంగా వేడుకున్నాడు ప్రమోద్. నేనేం చేయను బాబా, ఆకలేస్తుంది, ఇప్పుడు ఇలా తినేస్తాను కదా, 10 నిమిషాల కల్లా మళ్ళీ కడుపులో ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, మరి తినకి ఏం చేయను అంటూ ఆమె అమాయకంగా అడుగుతూ ఉంటే కాస్త పొట్టలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించమ్మా అంటూ ఈ టైంలో తింటే జలుబు చేస్తుందని ఐస్ క్రీమ్ జ్యూస్ బాటిల్ పక్కన పడేశాడు. డౌట్ వచ్చిన ప్రమోద్, నిజంగా నువ్వు కూడా త్రిపదలాగా సర్ప్రైజ్ అంటూ ట్విన్స్ ని ప్లాన్ చేయలేదు కదా అంటూ ఆమె పొట్ట చూసి అనుమానంతో అడిగేసరికి అలాంటి సర్ప్రైజ్లు ఇచ్చే ఓపిక నాకు అస్సలు లేదు బావా, అయినా 2 ఏళ్ల కిందటే అయిపోయాయి, ఇప్పుడు ఇది మీ బేబీ ప్లస్ నా ఫుడ్ వల్ల వచ్చిన భారీ పొట్ట, అస్సలు కంగారు పడుకు, మనం 1 by 1 కందామని చెప్పగానే అన్ని లోపల పెట్టొచ్చి బెడ్రూమ్ డోర్ లాక్ చేసిన ప్రమోద్ మహిత పక్కన పడుకుంటూ ఆమె వేలు విరుస్తూ ఉంటే, హలో హలో బాబా ఏంటి మ్యాటర్ అని అడిగింది మహిత. మ్యాటర్ ఏముంటుందే, మరి చాలా గ్యాప్ వచ్చింది కదా, 8 నెలలు అవుతుంది, మా నాన్నకు భయపడి, మా అమ్మకు భయపడి, మీ నాన్నకు భయపడి ఈ రోజు వాళ్ళందరూ మన ఊరి గుళ్ళో ప్రతిష్ట ఉందని అగ్రహారం వెళ్ళిపోయారు కదా, మరి కొంచెం ఏమైనా దయతలుస్తావేమో అని నా తిప్పలు నేను పడుతున్నా అంటూ ప్రమోద్ బుద్ధిగా చెప్పడంతో అతని వేలు కొరికేసిన మహిత, సిగ్గులేదు, ఇంత పొట్టను చూస్తూ కూడా నీకు ఇప్పుడు అది కావాల్సి వచ్చిందా అని అడుగుతూ ఉంటే, అది బాడీకి సంబంధం కానీ కళ్ళకు కాదు కదరా, ప్లీజ్ ప్లీజ్ అంటూ చివరికి మహితని ప్రసన్నం చేసుకున్నాడు ప్రమోద్. నీరసంగా ఉన్న ఆమె పక్కన పడుకుంటూ తల మీద ముద్దు పెడుతూ, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటూ అతను అడిగేసరికి ఓహో అంటూ అడ్డంగా తల ఊపిన ఆమె ప్రమోద్ ని హత్తుకుని వెచ్చగా పడుకుంటే అతను మాత్రం మహితకి ద బెస్ట్ ఎలా ఇవ్వాలి, తనకు రాబోయే ప్రిన్సెస్ ఆర్ ప్రిన్స్ ని ఎలా చూసుకోవాలి అంటూ ఆలోచనలోనే తేలిపోయాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.
మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.